పీటల మీద కూర్చున్న మా చెల్లి పెళ్లి ఆగిపోవడానికి కారణం వీడే. నా వాళ్ళ ముందే నా తమ్ముని కొట్టి కోమాలో పండబెట్టింది వీడే. నన్ను నమ్మిన వెనకున్న వాళ్ళ కోసం నా తల పోవడానికైనా ఎన్ని తలలు లేపడానికైనా రెడీ. అసలు ఏమైంది ఉబ్బల్రెడ్డి? కళ్యాణ మండపంలో పీటల మీద మా చెల్లెల పెళ్లి జరుగుతున్నప్పుడు మళ్ళీ కార్తీక్తో ప్రేమంటావేంటి? నేను ప్రేమించింది కార్తీక్ని కాదు. అసలు ఏం జరిగిందంటే, నాకు టెన్షన్గా ఉంది. డోంట్ వరీ, కిరణ్ నీకోసం పెట్రోల్ బంక్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయితే విజయవాడ ఎయిర్పోర్ట్లో 7 AM ముంబై ఫ్లైట్, ముంబై నుంచి 11 AM కెనడా ఫ్లైట్. ఆ తర్వాత మీరు ఎక్కడున్నారో ఎవరికి తెలీదు. ఇదంతా జరుగుతుందంటావా? మీ ప్రేమ సక్సెస్ అవుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. మిగతాదంతా ఆ దేవుడే చూసుకుంటాడు. పద. నీ ఫేస్బుక్ ట్విట్టర్ చూడగానే నీకెవడో ఉన్నాడన్న నా డౌట్ క్లియర్ అయ్యిందే. ఇక్కడ మన పెళ్లి, అక్కడ నీ లవ్వర్ గాడి చావు ఒకేసారి. పెళ్ళయ్యాక నీకుందే. ఎవరికే ఫోన్ చేస్తున్నావు? నీ మొగునికా? చంపేస్తా. హలో, చిన్న హెల్ప్. హలో హలో, మా ఫ్రెండ్స్ ప్రాబ్లం. யார் பேசுறதே? హలో, మా ఫ్రెండ్స్. इसका नंबर चाहिए? ఫోన్ చేయడం, ఫోన్ చేయ. కాపాడాలా? ఇంకేమన్నా చూసుకోమ్మా. ఈ కాల్ అయినా కాపాడే వాళ్ళకి కనెక్ట్ చేయి. అయ్యో, బ్యాటరీ లో అయిపోతుంది. నానా, కార్ టైర్ పంక్చర్ అయింది. మీరు కంగారు పడతారని ఫోన్ చేస్తున్నాను. యూఎస్ నుంచి వస్తూ ఓన్ డ్రైవింగ్ వద్దంటే విన్నావా? లాంగ్ డ్రైవ్ లో ఓన్ గా డ్రైవ్ చేస్తే ఆ మజానే వేరు నాన్న. ఈ నెంబర్ ఎవరిది నానా? నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది నాన్న, అందుకే మెకానిక్ ఫోన్లో చేస్తున్నాను. సర్లే, రేపు పొద్దునకల్లా మీ ముందు ఉంటాను. ఇదంతా అమ్మకేం చెప్పుకో. ఈ మెకానిక్ ఏంటి? ఏమయ్యా, నీకు ఫోన్ వచ్చింది? ఉంచండి ఉంచండి, నేను వచ్చి చూసుకుంటాను. నువ్వు పోనీ. ఎవరికి అవసరం వచ్చిందో? హలో సార్, ప్లీజ్ నేను చెప్పేది వినండి. ఇక్కడ 2 లవర్స్ ని చంపేస్తున్నారు సార్. మీరు చెప్పేది నాకేం అర్థం అవ్వట్లేదండి. మీరేదో రాంగ్ నెంబర్ కి డైల్ చేసినట్టున్నారు. చెక్ చేసుకోండి. సార్, లేదు సార్, ఇప్పుడు మీదే నాకు కరెక్ట్ నంబర్. మీరు ఫోన్ పెట్టేకండి, నా సెల్లో ఛార్జ్ అయిపోతుంది. ప్లీజ్ సార్, వీళ్ళిద్దరి ప్రాణాలు కాపాడండి సార్. ఏం జరిగింది? నా ఫ్రెండ్ పూర్విని ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నెల్లూరు లీ ప్యాలెస్ లో. హలో హలో హలో, ఫోన్ డెడ్ అయిపోయింది. నువ్వు ప్రేమించింది నీకు నచ్చిన వాడితో బ్రతకడానికి, చావడానికి కాదు. నీ ఫ్రెండ్ అంతా చెప్పింది. పద. రెండవ పెళ్లి కుమార్తెను తీసుకురండి. పెళ్లి కూతురు కనిపించట్లేదు. రే బుల్రెడ్డి, అది ఎక్కడున్నా ఈడ్చుకురండ్రా. దాన్ని ప్రాణాలతోనైనా లేదా ముక్కలు ముక్కలుగా నరకైనా ఈ మండపానికి తీసుకొస్తానన్నా. తీయండ్రా బండ్లు. పోనీ.
ప్రాబ్లం నాకు అర్థమైంది, కానీ అమ్మాయి ప్రాబ్లం కూడా అర్థం చేసుకోండి. అది నా కాబోయే పెళ్ళాం. రాయే చావనైనా చేస్తాను కానీ వాడిని పెళ్లి చేసుకోను. విన్నావుగా, వెళ్ళు. రాయ్ ఎవడురా నువ్వు? ఫ్రెండ్ వా, లవ్వర్ వా, దాని మొగునివా? ఆపదలో ఉన్న అమ్మాయిని కాపాడడానికి ఫ్రెండో లవరో మొగుడో కానక్కర్లేదు. మగాడైతే చాలు. రాయ్ ఈ మొగోడి తల తీసి దాన్ని పట్టుకరండ్రా. నన్ను నమ్మి నా వెనకున్న వాళ్ళ కోసం నా తల పోవడానికైనా, ఎన్ని తలలు లేపడానికైనా రెడీ. నాకు దక్కని దాన్ని ఎవడికి దక్కనేను. ఏందిరా, సిగ్గు పోయిందా? పౌరుషం సచ్చిందా? మీ తమ్ముడిని కోమాలో కొట్టి నోండి మీరు బట్టకొచ్చే వరకు ఈ ఇంటి గుమ్మం దొక్కదని చెప్పుళ్ళ నేనా?